హాయ్ అండి. నేను ఇప్పుడు చేపల పులుసు చేయబోతున్నానండి. ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కున్నానండి. దీంట్లో కావాల్సిన పసుపు, ఉప్పు, కారం వేసి ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసి బాగా కలిపి పెడతానండి. ఊరి టేస్ట్ వస్తుందండి ముక్క. ఇదండి ఎర్రగడ్డ తెల్లగడ్డ మిక్సీ పట్టించి చేపల్లో బాగా కలిపి పెడతానండి. ఇదండి మొత్తం కలిపి పెట్టేసాను. దాంట్లో కావాల్సిన ఇదో మామిడికాయ తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నానండి. ఇదండి చేపల పులుసులోకి పొడి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవ్వండి టమాటా ముక్కలు, మామిడి ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నానండి. చింతపండు నానేసుకున్నానండి. బాండలు పెట్టాను, ఆయిల్ వేసానండి. ఎర్రగడ్డ పేస్ట్, టమాటా పేస్ట్ అండి. ఇదండి ఆయిల్ ఎడిక్కింది. ఇదండి ఆవాలు, మెంతులు, ఎర్రగడ్డ పేస్ట్. ఇదండి ఎర్రగడ్డ వేగిపోయిందండి. దాంట్లో కరివేపాకు వేస్తున్నాను. టమాటా పేస్ట్ అండి. ఇదండి చింతపండు రసం కలిపి పోసానండి. ఇది బాగా తెల్లిన తర్వాత ముక్కలు వేస్తానండి. ఇది తెల్లింది కదండి. ఇప్పుడు ఈ ముక్కలు ఎత్తి దాంట్లో వేస్తానండి. చేపలకి బాగా ఉప్పు, కారం అన్నీ పట్టుంటాయండి. పులుసు సూపర్ టేస్ట్ వస్తుందండి. చిక్కగా ఉంటే చేపల పులుసు టేస్ట్ అండి. ఇదండి పులుసు ఉడుకుతా ఉంది కదండి. మామిడి ముక్కలు వేస్తున్నానండి. ఇదండి పొడేసేస్తున్నానండి. పొడేసి కొత్తిమీర వేసి దించేస్తానండి. సూపర్ టేస్ట్ వస్తుందండి ఫిష్ కర్రీ. ఇదండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి దించేస్తున్నానండి. ఇదండి ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో ఫిష్ కర్రీలోకి. సూపర్ టేస్ట్ వస్తుందండి. ఫిష్ కర్రీలోకి రసం పెట్టారండి. కొత్తిమీర వేస్తున్నానండి. ఇదండి నెల్లూరు చేపల పులుసు అంటారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.